Welcome to AS Digital Vlogs. భారతదేశం తన భవిష్యత్తు వైపు ఎలా అడుగులు వేస్తోందో తెలుసుకోవాలనుందా? అయితే జనవరి 2026 చివరిలో జరిగిన కొన్ని కీలక పరిణామాలని ఒకసారి లోతుగా పరిశీలిద్దాం. ఎకానమీ నుంచి గవర్నెన్స్ వరకు, కల్చరల్ అచీవ్మెంట్స్ నుంచి ఇన్నోవేషన్ వరకు మన దేశ ప్రయాణం ఎలా సాగుతోందో ఇప్పుడు చూద్దాం. ఈరోజు మనం మాట్లాడుకోబోయే విషయాలకు ఈ మాట సరిగ్గా సరిపోతుంది. ఎందుకంటే మనం చూడబోయే ప్రతి విజయం వెనుక అది ఆర్థిక వృద్ధి అయినా, పాలనలో మార్పులైనా అదృష్టం కాదు, ఖచ్చితమైన ప్రణాళిక, చాలా కష్టం ఉన్నాయి. సరే, మన ప్రయాణం ఎలా ఉండబోతోందంటే, ముందుగా మన ఎకానమీకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన నంబర్స్ చూద్దాం. ఆ తర్వాత కొన్ని రాష్ట్రాల్లో పాలనలో ఏం జరుగుతుందో గమనిద్దాం. అక్కడ్నుంచి ఎడ్యుకేషన్, పెన్షన్ లాంటి పాలసీల వైపు వెళ్లి ఫైనల్గా మన దేశానికి గర్వకారణంగా నిలిచిన కొన్ని విజయాలతో ఈ విశ్లేషణను ముగిద్దాం. రైట్, ముందుగా మన దేశాన్ని ముందుకు నడిపిస్తున్న ఎకనామిక్ ఇంజిన్ గురించి మాట్లాడుకుందాం. అసలు ఈ నంబర్స్ మన ఫ్యూచర్ గురించి ఏం చెప్తున్నాయో డీకోడ్ చేద్దాం పదండి. 2026-27 ఆర్థిక సంవత్సరానికి మన దేశ జీడీపీ వృద్ధి రేటు ఈ రేంజ్లో ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇది జస్ట్ ఒక నంబర్ కాదు, దీనర్థమేంటంటే ఎకానమీ స్ట్రాంగ్గా, స్టేబుల్గా గ్రో అవుతోందని. అంటే దేశంలో మరిన్ని ఉద్యోగాలు, మన లైఫ్ స్టైల్ ఇంప్రూవ్ అవ్వడం, వీటన్నింటికీ ఇదొక పాజిటివ్ సైన్. మరి ఈ నంబర్స్ ఎక్కడవి? ఇవి గాల్లోంచి వచ్చినవి కాదు. చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ వి. అనంత నాగేశ్వరన్ గారి ఆధ్వర్యంలో తయారుచేసిన ఎకనామిక్ సర్వే నుంచి వచ్చినవి. సింపుల్గా చెప్పాలంటే ఇది మన దేశ ఆర్థిక వ్యవస్థకు ఒక హెల్త్ రిపోర్ట్ కార్డ్ లాంటిది. సరే, 7% వృద్ధి అంటున్నారు, బానే ఉంది. కానీ ఈ లెక్క ఎంతవరకు కరెక్ట్? అసలీ గ్రోత్ని ఎలా కోలుస్తారు అనే ప్రశ్న వస్తుంది కదా. దానికి సమాధానం సరైన బేస్ ఇయర్, అంటే ఆధార సంవత్సరాన్ని సెట్ చేసుకోవడంలోనే ఉంది. ఇక్కడ మనం గమనించాల్సిందేంటంటే, ఈ బేస్ ఇయర్స్ ఎందుకు మార్చారు అనేది. పాత లెక్కలు మన ఇప్పుడున్న డిజిటల్ ఎకానమీని, స్టార్టప్స్ ప్రభావాన్ని సరిగ్గా చూపించలేకపోయాయి. అందుకే జీడీపీ, ఐఐపి, సిపిఐ లాంటి కీ ఇండికేటర్స్కి ఈ కొత్త బేస్ ఇయర్స్ని సెట్ చేశారు. ఇవి మన ఇప్పటి ఆర్థిక వ్యవస్థను మరింత కరెక్ట్గా చూపిస్తాయి. సో ఫైనల్గా దీనివల్ల ఉపయోగమేంటి? ప్రభుత్వానికి ఒక క్లియర్ పిక్చర్ వస్తుంది. దేశ ఆర్థిక వ్యవస్థ నిజంగా ఎలా ఉంది, ఏ రంగాలు బాగున్నాయి, ఎక్కడ దృష్టి పెట్టాలి అనే దానిపై స్పష్టత వస్తుంది. అప్పుడు వాళ్ళు తీసుకునే నిర్ణయాలు కూడా చాలా ఎఫెక్టివ్గా ఉంటాయి. ఓకే, ఇప్పటిదాకా మనం ఎకానమీ అనే బిగ్ పిక్చర్ చూసాం. ఇప్పుడు కాస్త జూమ్ ఇన్ చేసి మన రాష్ట్రాలు, నగరాల స్థాయిలో పాలనలో ఏం జరుగుతోందో చూద్దాం. ఇవి రెండూ వేర్వేరు విషయాలుగా అనిపించవచ్చు, కానీ రెండింటిలోనూ కామన్ పాయింట్ ఎఫెక్టివ్ గవర్నెన్స్. ఒకవైపు చండీగఢ్లో కొత్త మేయర్ ఎన్నికతో నగర అభివృద్ధికి కొత్త ఊపు వస్తోంది. మరోవైపు హర్యానా, రాజస్థాన్ మధ్య యమునా నీటికోసం జరిగిన ఈ ఒప్పందం ఎన్నో ఏళ్లుగా ఉన్న సమస్యల్ని కూడా సహకారంతో ఎలా పరిష్కరించుకోవచ్చో చూపిస్తోంది. ఇది చాలా ముఖ్యమైన పరిణామం. పాలన అంటే కేవలం అపాయింట్మెంట్స్, అగ్రిమెంట్స్ మాత్రమే కాదు కదా. ప్రజల జీవితాల్ని డైరెక్ట్గా టచ్ చేసే పాలసీలు కూడా అంతే ముఖ్యం. ఇప్పుడు మనం ఎడ్యుకేషన్, సోషల్ సెక్యూరిటీ లాంటి రంగాల్లో వచ్చిన కొన్ని కీలకమైన పాలసీ మార్పుల గురించి తెలుసుకుందాం. ఈ రంగాల్లో పాలసీలు ఎప్పుడూ ఒకేలా ఉండవు, అవసరాలకు తగ్గట్టుగా మారుతూ ఉంటాయి. మరి ఈ మధ్యకాలంలో జరిగిన ముఖ్యమైన మార్పులేంటో ఒకసారి చూద్దామా? పాలసీలు తయారు చేయడం అనేది ఎప్పుడూ ఒక స్ట్రెయిట్ లైన్ జర్నీ కాదు. దానికి ఇక్కడ 2 ఉదాహరణలు కనిపిస్తున్నాయి. ఒక పక్క హైయర్ ఎడ్యుకేషన్లో సమానత్వం కోసం యూజీసీ తెచ్చిన కొత్త రూల్స్పై సుప్రీంకోర్టు తాత్కాలికంగా స్టే ఇచ్చింది. అంటే విధానాల అమలులో కొన్ని సవాళ్లుంటాయని ఇది చూపిస్తోంది. మరోపక్క పీఎఫ్ఆర్డీఏ ఒక కొత్త హెల్త్ ఫోకస్డ్ పెన్షన్ స్కీమ్ లాంచ్ చేసింది. ఇది పౌరుల భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని వేసిన ఒక మంచి అడుగు. ఈ పరిణామాలు మనకేం చెబుతున్నాయి? సింపుల్, పాలసీలనేవి నిరంతరం మారుతూ, మెరుగవుతూ ఉంటాయి. స్టూడెంట్స్ భవిష్యత్తు అయినా, రిటైర్ అయ్యేవాళ్ల భద్రత అయినా, మన సమాజం ప్రాధాన్యతలకు తగ్గట్టుగా ఈ విధానాలు ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూనే ఉంటాయి. సరే, ఎకానమీ, పాలిటిక్స్, పాలసీలు ఇవన్నీ మన ఫ్యూచర్ని డిజైన్ చేస్తే మన కల్చర్, మన సంస్కృతి మనం ఎవరో ప్రపంచానికి చూపిస్తుంది.
ఇప్పుడు కాస్త సీరియస్ విషయాలు పక్కన పెట్టి మన దేశం గర్వపడేలా చేసిన కొన్ని అద్భుతమైన విజయాలను సెలబ్రేట్ చేసుకుందాం. వావ్! ఇది నిజంగా చాలా చాలా పెద్ద విషయం. వరల్డ్ సినిమాలోనే ఎంతో ప్రెస్టీజియస్ అయిన బాఫ్టా అవార్డులకు ఒక మణిపురి సినిమా నామినేట్ అవ్వడమంటే మాటలు కాదు. బూంగ్ సాధించిన ఈ విజయం మన ప్రాంతీయ కథలకు ప్రపంచస్థాయిలో ఎంత పవరుందో చూపిస్తోంది. మనందరం గర్వపడాల్సిన విషయం. ఇక మన దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన రిపబ్లిక్ డే పరేడ్లో మహారాష్ట్ర శకటం అందరి మనసుల్ని గెలుచుకుంది. వాళ్ల గొప్ప సంస్కృతిని, చరిత్రని అద్భుతంగా ప్రదర్శించి ఫస్ట్ ప్రైజ్ కొట్టేసింది. ఆ ప్రదర్శన నిజంగా కళ్లకు పండుగలా అనిపించింది. అంతేకాదు, అదే వేదిక మీద మన ఇండియన్ నేవీ కూడా అదరగొట్టింది. వాళ్ల క్రమశిక్షణ, వాళ్ల గంభీరమైన నడకతో బెస్ట్ మార్చింగ్ కంటింజెంట్ అవార్డును గెలుచుకుంది. ఇది మన ఆర్మ్డ్ ఫోర్సెస్కి మనం ఇచ్చే ఒక సల్యూట్ లాంటిది. ఈ సాంస్కృతిక విజయాలు, సైనిక నైపుణ్యం ఇవన్నీ చూస్తుంటే మనలో ఉన్న టాలెంట్, క్రియేటివిటీ ఎంత గొప్పవో అర్థమవుతుంది. మరి ఇదే టాలెంట్ ఇన్నోవేషన్ రూపంలో, అంటే కొత్త ఆవిష్కరణల రూపంలో ప్రపంచానికి ఎలా కనిపిస్తుంది? మన ఫైనల్ సెక్షన్లో ఇదే చూద్దాం. ఈ నంబర్ 38 ప్రపంచ వేదికపై మన దేశం ప్రస్తుత స్థానాన్ని చెప్పే ఒక పవర్ఫుల్ నంబరిది. ఏంటిది అనుకుంటున్నారా? అవును, గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ 2025లో భారతదేశం 38వ స్థానంలో ఉంది. ఇది కేవలం ఒక ర్యాంక్ మాత్రమే కాదు, మన దేశంలో పెరుగుతున్న స్టార్టప్ కల్చర్కి, రీసెర్చ్కి ఇస్తున్న ప్రాధాన్యతకి ఇదొక గుర్తింపు. కాబట్టి మనం ఇప్పటిదాకా చూసిన ఈ ఆర్థిక మార్పులు, కొత్త పాలసీలు, మనలో ఉన్న ఈ కల్చరల్ స్పిరిట్, వీటన్నిటితో మన ఇన్నోవేషన్ జర్నీ నెక్స్ట్ లెవెల్కి ఎలా వెళ్తుంది? గ్లోబల్ ఇన్నోవేషన్ లీడర్గా మారటానికి మనం ఇంకేం చెయ్యాలి? ఇది మనందరం ఆలోచించాల్సిన ప్రశ్న.